మార్గంలో 2 ప్రధానమైన అర్హతలుండాలి. మొదటిది మాస్టరుపై విశ్వాసం. రెండవది సాధకుడిలో తపన. ఈ 2 ఉంటే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. లేకపోతే ఖుదాహఫీజ్, గుడ్ బై. ఈ తపన ఎందుకంత అవసరం? ఎంత తపన ఉంటే అంత హృదయం తెరుచుకుంటుంది. ఇది లయావస్థకు దారితీస్తుంది. అది మన ప్రధాన లక్ష్యానికి దారి చూపుతుంది. గురువుపై విశ్వాసం అంటే సాధకుడు అన్ని రకాలుగానూ తన దృష్టినంతా తన గురువుపై నిలపడం. అది ఎంతవరకు ఉండాలంటే సాధకుడు మరో విషయంపై గాని లేక మరొకరిపై గాని ప్రయత్నపూర్వకంగా దృష్టిని పెట్టాలనుకున్నా పెట్టలేని పరిస్థితి కలిగి ఉండాలి. ఇది గనక మనం సాధించగలిగినట్లయితే మనం లక్ష్యాన్ని ఛేదించినట్లే. మనం దృష్టిని నిలపవలసిన మరొక ముఖ్యమైన అంశం ప్రలోభం. సాధకుడు ప్రగతి సాధిస్తున్న కొద్దీ దానికి తగినట్లుగానే ప్రలోభం కూడా సూక్ష్మంగా తయారవుతుంది. సాధకుడు ఎంత సూక్ష్మంగా ఉంటాడో తనలోని ప్రలోభం కూడా అంతే సూక్ష్మంగా ఉంటుంది. దీన్ని కేవలం అహంకారం అని పిలవడం తప్పేమీ కాదు. దీన్ని మరింత స్పష్టం చేయటానికి 3 సన్నివేశాలు మీ ముందుంచుతున్నాను. 1. ఒక వ్యక్తికి తను ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన తరువాత బాగా డబ్బు సంపాదించి పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన అతని మనసులో పుడుతుంది. 2. మరో వ్యక్తి తన స్త్రీ లోలత్వాన్ని కొనసాగిస్తూ తాను అందరిలో భగవంతుని చూస్తున్నానని సమర్థించుకుంటాడు. 3. మరికొంతమంది తమ గురువు తమ ముందే ఉన్నాడన్న తప్పుడు భావన చేసుకుని ఆయనతో సంభాషిస్తూ ఉంటారు. చాలామంది ఈ విధమైన సాధనలో మునిగిపోయి ఉన్నారు. ఆధ్యాత్మిక సాధకుడి మనస్సు సంపూర్ణంగా క్రమశిక్షణలో ఉంటూ ప్రపంచం పట్ల పూర్తి వైరాగ్యాన్ని సాధిస్తే తప్ప విజయం అనేది అసాధ్యం. గురువు రూపం తమ ముందున్నట్లుగా తమ మనసులకు శిక్షణనిచ్చుకున్న వారెందరో ఉన్నారు. అది కేవలం తమను తాము వంచుకోవడం తప్ప మరేమీ కాదు.